ఒక సభ్యుడు ఇంకో సభ్యుడిని ప్లీజ్ చేసాక మేము లేము ఇక్కడ హౌస్లో. నంబర్ 1 ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ప్రధానమంత్రి గారి సభలో మేము అందరం పాల్గొన్నాం. ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. కనీసం భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయినాయి. ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న సమయం మైక్ కూడా కట్ అయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి అధికారుల్ని కూడా సస్పెండ్ చేసిన విషయం దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష, ఆయనకు ఫ్యాషన్ ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన ఇన్నాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్గా మీరు చూస్తే ఎల్ఓపి గారు విషయం కూడా చూస్తే అధ్యక్ష, కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఇంకా ఆకలి వస్తుంది అధ్యక్ష. 2 ఆయన బయటకు వెళ్తారు అధ్యక్ష వాకౌట్ అని. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే, ఆయన హైలీ అబ్జెక్షనబుల్ పదాలు వాడారు. సోము గారు ఎవరో ఒకరిని ప్లీజ్ చేయాలో, ఒక పార్టీని ప్లీజ్ చేయాలనే విధంగా పర్సనల్ అటాక్ చేశారు అధ్యక్ష. అది కరెక్ట్గా అధ్యక్ష. దయచేసి అది రికార్డు నుంచి తొలగించాలని గౌరవ చైర్మన్ నేను కోరుతున్నాను అధ్యక్ష. 2 minutes లో క్లోజ్ చేయండి. 2 minutes. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టీడీపీని ఆఫీసుని బద్దలు కొట్టారు అధ్యక్ష గుంటూరులో. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఖండించాను అధ్యక్ష. ఇప్పుడు ఈవేళ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పోలీసులు గోడలు దూకేమంటే దూకేస్తున్నారు. దూకేసి ఉదయనే అరెస్ట్ చేశాడు. ఆయన జైల్లో ఉన్నారా అధ్యక్ష? సీఎం గారు జైల్లో ఉన్నారా అధ్యక్ష? ఎంతకాలం ఉంటారు? మీరు చేసిన విద్యలన్నీ మీరు చేసేశారు. చేసి ఇప్పుడు ఏదైనా జరిగితే అదేదో కొంపు మునిగిపోయిందని, ఇదేదో కొత్త విధానం అని చెప్పిన మాట వినడానికి చాలా ఇబ్బందులు పడిపోయి మీరు చాలా చక్కగా పరిపాలించినట్లు 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఎవరికి తెలియదా? ఒక్కడిని మున్సిపల్ కార్పొరేషన్లో మేము అన్నీ నెగ్గేసామని రాసేసుకున్నారు. ఏమన్నారు? మేము అన్నీ నెగ్గేసాం, కార్పొరేషన్ నెగ్గేసాం, లోకల్ బాడీస్ నెగ్గేసాం, అన్నీ నెగ్గేసామన్నారు. మరి ఎందుకు ఓడిపోయారు అధ్యక్ష? ప్రజలకి ప్రజాస్వామ్యం మీద తీపి ఉంది అధ్యక్ష, స్వీట్నెస్ ఉంది అధ్యక్ష. ప్రజలు చూస్తూ ఊరుకుంటారంతే, ఏం మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు తిరగబడిపోతుంది అంతే. 159 11 మాకు ఈవేళ మీ 11 తక్కువగా కద్మా సీట్లు మాకు ఇచ్చారు ప్రజలు. మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు చేసేటువంటి తప్పులు ఈ విధంగా మీరు కానీ ముందుకు వెళ్ళినట్లు గతంలో మీరు ముందుకెళ్ళారు, దానికి తగ్గట్లుగా మీరు శిక్ష అనుభవించారనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పడానికి, ఎన్నికలు వేయడానికి అవకాశం లేదు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెట్టారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష, ఈ టీవీ ద్వారా వాళ్ళు చేస్తున్న దురాధిగతాలు, వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, జరుగుతున్న అన్యాయాలు, ఈ కార్యక్రమాలు. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇంకా వాకౌట్ చేస్తామంటే ఏమైనా సమంజసంగా ఉందా? నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడి లేనిపోని ఆరోపణలు చేసి మేము సమాధానం చెప్తాం. సార్ ఒక్క నిమిషం, సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, స్వామి గారు అందరూ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సార్ ఎల్ఓపి గారు మాట, ఒక సభ్యుడు ఇంకో సభ్యుడిని ప్లీజ్ చేసాక మేము లేము ఇక్కడ హౌస్లో. నంబర్ 1 ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ప్రధానమంత్రి గారి సభలో మేము అందరం పాల్గొన్నాం. ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. కనీసం భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయినాయి. ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న సమయం మైక్ కూడా కట్ అయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి అధికారుల్ని కూడా సస్పెండ్ చేసిన విషయం దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష, ఆయనకు ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన ఇన్నాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్గా మీరు చూస్తే ఎల్ఓపి గారు
మీ విషయం కూడా చూస్తే అధ్యక్ష కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఇంకా ఆకలేస్తుంది అధ్యక్ష. 2 కానీ బయటకు వెళ్తారు అధ్యక్ష వాకౌట్ అని. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన హైలీ అబ్జెక్షనబుల్ పదాలు వాడారు. సోము గారు ఎవరో ఒకరిని ప్లీజ్ చేయాలో ఒక పార్టీని ప్లీజ్ చేయాలనే విధంగా పర్సనల్ అటాక్ చేస్తారు అధ్యక్ష. అది కరెక్ట్గా అధ్యక్ష. దయచేసి అది రికార్డు నుంచి తొలగించాలని గౌరవ చైర్మన్ నేను కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ 2 minutes క్లోజ్ చేయండి. 2 minutes. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టీడీపీని ఆఫీసుని బద్దలు కొట్టారు అధ్యక్ష గుంటూరులో. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఖండించాను అధ్యక్ష. ఇప్పుడు ఈవేళ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పోలీసులు గోడలు దూకేమంటే దూకేస్తున్నారు. దూకేసి ఉదయనే అరెస్ట్ చేశాడు. ఆయన జైల్లో ఉన్నారా అధ్యక్ష? సీఎం గారు జైల్లో ఉన్నారా అధ్యక్ష? ఎంతకాలం ఉంటారు? మీరు చేసిన విద్యలన్నీ మీరు చేసేశారు. చేసి ఇప్పుడు ఏదైనా జరిగితే అదేదో కొంపు మునిగిపోయిందని, ఇదేదో కొత్త విధానం అని చెప్పిన మాట వినడానికి చాలా ఇబ్బందులు పడిపోయి మీరు చాలా చక్కగా పరిపాలించినట్లు 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఎవరికి తెలియదా? ఒక్కళ్ళని మున్సిపల్ కార్పొరేషన్లో మేము అన్నీ నెగ్గేసామని రాసేసుకున్నారు. ఏమన్నారు? మేము అన్నీ నెగ్గేసాం, కార్పొరేషన్ నెగ్గేసాం, లోకల్ బాడీస్ నెగ్గేసాం, అన్నీ నెగ్గేసామన్నారు. మరి ఎందుకు ఓడిపోయారు అధ్యక్ష? ప్రజలకి ప్రజాస్వామ్యం మీద తీపి ఉంది అధ్యక్ష, స్వీట్నెస్ ఉంది అధ్యక్ష. ప్రజలు చూస్తూ ఊరుకుంటారంతే, ఏం మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు తిరగబడిపోతుంది అంతే. 159 నుంచి 11 మాకు ఈవేళ మీ 11 తక్కువగా కద్మా సీట్లు మాకు ఇచ్చారు ప్రజలు. మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు చేసేటువంటి తప్పులు ఈ విధంగా మీరు కానీ ముందుకు వెళ్ళినట్లు గతంలో మీరు ముందుకెళ్లారు, దానికి తగ్గట్లుగా మీరు శిక్ష అనుభవించారనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పడానికి ఎన్నికలు వేయడానికి అవకాశం లేదు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెట్టారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష ఈ టీవీ ద్వారా. వాళ్ళు చేస్తున్న దురాగతాలు, వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, జరుగుతున్న అన్యాయాలు, ఈ కార్యక్రమాలు. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇంకా వాకౌట్ చేస్తామంటే ఏమైనా సమంజసంగా ఉందా? నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడి లేనిపోని ఆరోపణలు చేసి మేము సమాధానం చెప్తాం. సార్ ఒక్క నిమిషం, సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, స్వామి గారు అందరూ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. లోకేష్ గారు సార్ ఎల్ఓపి గారు మాట్లాడిన విధానం హైలీ అబ్జెక్షన్.